ఇడ్లీ కావాలా? కాదురా, అమ్మాయి కావాలి. ఇటు దగ్గర ఆట ఐటమ్స్ ఉండవేమోరా? అదేంట్రా, నువ్వే కదా చెప్పావు ఆ చెరిపోయిన ప్యాంట్ అమ్మాయిని వదిలేస్తే వేరే అమ్మాయిని సెట్ చేస్తా అని. నీతో బావాన్ని పిలిపించుకున్నందుకు నాకు అత్త జాబ్ ఇచ్చారా? ఉండు, లవ్ గురు ఫోన్ చేస్తాను. లవ్ గురువా? ఆడేవాడు కళ్ళు పోతాయి. దేవుడు అంటే అంటే మనం పూజ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? గుడికి. పాఠాలు నేర్చుకోవాలంటే బడికి. అలా లవ్ గురించి పాఠాలు చెప్పి గుడి ఒకటి ఉంది, నిన్ను అక్కడ తీసుకెళ్తాను. అయితే ఒక్క నిమిషం రా. అమ్మా, 2 పాల ప్యాకెట్లు, 2 కొబ్బరికాయలు, 1 డజన్ అటుకులు ఇవ్వమ్మా. ఏం చేస్తారా? నువ్వే కదా గుడి దేవుడు అన్నాం, త్వరగా ఇవ్వమ్మా. రే, దేవుడు అంటే గుళ్ళుండి దేవుడు కాదు, మళ్ళా ప్యాంటు షర్ట్ వేసుకుని రోడ్డు మీద తిరిగేవాడు. అంటే కలేజాలో మహేష్ బాబులాగా? అవునరా. హలో లఘు గారు, నేనండి పబ్బులుని. అదే మా ఆవిడ కోసం. ఏంటి, మీరే వస్తున్నారా? ఇక్కడే డెమో కూడా చూపిస్తున్నారా? రండి సార్, తొందరగా రండి సార్, బాగుంది ఆపలేకపోతున్నాం. ఒరే బావా, అది లఘుడు వచ్చాడు. అదిగా సాక్షాత్తు అమ్మాయిల బ్రోకర్ నడుచుకొస్తున్నట్టుందిరా. అదే అదే సాక్షాత్తు అమ్మాయిలు నడిచి వస్తున్నట్టుంది. నాకు ఒక అందమైన అమ్మాయి దొరికితే ఇలాంటి కొబ్బరికాయలు 100 కొడతా. జై లగురు. అయ్యో బాబోయ్, ఈ అమ్మాయి పడేస్తాడు అనుకుంటే ఏకంగా లవ్ గురినే పరిచాడు. సార్ సార్ సార్, హాయ్ సార్. బబుల్లు బ్లడ్ వస్తుంటే ఆగి ఎలా ఉంటాను రా? ఆయన మీరు టై చేసుకున్న వాళ్ళు కామన్ సెన్స్ లేదేంట్రా? హాయ్ ట్యూబ్ చిల్ బ్రో, ఇవి తప్ప మీకేమి రావంట్రా? వీడెవరాడు? మా బావ సార్. కొబ్బరికైతే ఎందుకు రాకొట్టు? అంటే మీరు దేవుడు అనుకుని చెప్పరా వీడికి దేవుడు చండాలంగా ఉండడని. ఓకే సార్. నా ఇన్హేలర్ అది సార్ అక్కడ ఉన్నా సార్. అరే బావా, మీరు నా కళ్ళు దొబ్బడానికి వచ్చిన ముంబై పుట్ట కదరా, నాకు అదే వద్దురా, వద్దురా, వద్దు. ఈ లవ్ గుడు కళ్ళు దొబ్బెక్కరా, ఈ ప్రేమ ప్రపంచం గుడ్డదైపోతురా. వద్దురా వద్దురా. ముంబై పుట్ట నుంచి వచ్చాను కాదు సార్. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్, ఇప్పుడు వస్తాను. అమ్మ నాకు వెళ్ళిపోయి అమ్మా, నాకు వెళ్ళిపోయి అయ్యో, ఏమనుకోకండి సార్, మా వాడు కొంచెం అమ్మాయికిడండి. ఏంటి కొంచెం అమ్మాయికిడా? అవును సార్. కొంచెం ఉంటుంటే నా 2 కళ్ళు పోయేవిరా. దాని తర్వాత ఈ లవ్ గురు కాస్త ట్యాంక్ బండ్ మీద కూర్చొని, అమ్మా 5 రూపాయలు మేడం, ఫ్లవర్ మేడం, మేడం ఫ్లవర్ తీసుకోండి మేడం, చార్తో మీ తల్లిలో పెట్టించుకోండి మేడం, అలా అయిపోయిందిరా నా బతుకు. అమ్మ నేను వెళ్ళిపోతాను బాబోయ్. ఇదిగో నువ్వు నాకు ఒక అమ్మాయిని సెట్ చేస్తే నాకు 100 ఎకరాలు, నీకు 2 ఎకరాలు ఇస్తా. 2 ఎకరాల? ఇంత మగడేట్రా తమ్ముడు, చూడటానికి హీరోలాగా ఉన్నాడే గాని ఇంత అమాయకుడేంట్రా తమ్ముడు. వెళ్ళి ఒక గ్లాస్ టీ తీసురా. షుగర్ పేషెంట్ అంటే మనుషులు తీసుకొస్తారా? తమ్ముడు, టీ తీసుకొచ్చినప్పుడు అందులో నిప్పులు ఉన్నాయా, టీ ఉందా అన్నది వేడిగా ఉండాలి. 2 నిమిషాలు ఉండాలి. అదే అదే అప్ప ఎందుకండి తీసిస్తాను. అమాయకుడు అమాయకుడు అనుకుంటే అవసరమైన ప్లేస్ నే తగలబెట్టేశారా? అవసరమైందా? అవసరమైంది ఏంటి? ఏమో, మీరు ఎప్పుడు క్రికెట్ ఆడలేదేంట్రా? లేదండి.
రాలేదు సార్. మీరే మా ఇద్దరు చేత అలాగే ఆడించాలి సార్. ఇంతకు నేను ఆడడానికి పనికి వస్తాను లేదు చూసుకోవాలరా. అయ్యో అబ్బా. అయ్యో. ఏయ్, సూపర్ మ్యాన్ డ్రెస్ సినిమాలో చూడటమే కానీ ఇలా నాతో ఇస్తారు అనుకోలేదురా. అవును సార్. చిన్న పిల్లలు 3D సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారా నా వంక. అమ్మా, ఇంకా మొదలు పెడదామా డెమోని? మొదటిది బురద. ఏది ఎక్కడ ఎక్కడ ఆడి చెప్పరా, నన్ను చెప్పనివ్వమని. అమ్మాయిలు 3 రకాలరా. మొదటిది బురద, అందులో దిగామనుకో మునిగిపోతాం. రెండోది జింక, వాళ్ళని అందుకోవడం చాలా కష్టం రోయ్, కానీ వాళ్ళు దొరికితే దానికి కిక్కే వేరు రోయ్. మూడోది తీగ, వాళ్ళు మనతో ఉన్నట్టే ఉంటది కానీ వాళ్ళ వెనకాల పెద్ద లిస్టే ఉంటది రోయ్. ఈ 3 ఆప్షన్లో మీకు ఏం కావాలి? ఎవరు మీది? ఊరి పేరు ఎందుకులే గురువు గారు, కాంట్రవర్సీలు అయిపోతాయి. రేయ్, ఈ 3000లో 1000 పట్టుకో. ఇది వీడికి జింక వచ్చింది. పట్టుకోవడం కష్టమేమో గురుగారు. మరి నేను ఎందుకున్నాను రా? మీరిద్దరు వెళ్ళి ఏరియాలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో లెక్క పెట్టుకుంటూ వచ్చాను పోండి. హలో జింక సరస్వతి, హాయ్, ఎక్కడున్నావు? మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నానండి. సర్లే కానీ అర్జెంట్గా జూబ్లీ చెక్ పోస్ట్ బస్ స్టాండ్కి వచ్చింది. సరే వచ్చేద్దనండి. 2 అమాయకులు దొరికారు. తక్కువలో తక్కువ 10 లక్షలైనా వస్తాయి. ఏ టీ షర్ట్ వేసావు? మీకు ఇష్టమైన బ్లాక్ వేసుకున్నానండి. బ్లాకా? ఓకే, తొందరగా వచ్చే. మొత్తం 20 మంది అమ్మాయిలు గురూజీ. అయితే మొదలు పెడదామా? 1 మినిట్. ఇంకా వచ్చేసింది. ఇదిగో అల్ల దూరంలో ఒక అమ్మాయి ముసుగేసుకుని ఉందా? ఆ తన దగ్గరికి వెళ్ళి కళ్ళు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పు, నీ ఒళ్ళు వాళ్ళిపోతుంది. ఆయన అమ్మాయిని సరిగ్గా చూడకుండా ఐ లవ్ యూ అలా చెప్పమంటారు గురుగారు. సరేరా, నేను వెళ్తున్నాను. వీడేదో పెళ్లి చూపులు పెట్టమంటున్నాడు. సార్ 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 నువ్వు వెళ్ళరా? ఇలా. పదండి, అటు వెళ్దాం. ఏంట్రా మీవాడు తీసినంత కాపురం గీపురం చేస్తా. చేసే ఉంటారు సార్. సర్లే గాని ఆ 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకున్నా? అదే ఒక నిమిషం సార్. ఆఫీస్ నుంచి పర్లా వెళ్ళండి. వీడికి ఎలా కాదు. ప్రేమరాజ్ ప్రేమరాజ్, ఏంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే పనిచేస్తున్నావా? ఏం లేదురా, ఒక 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించాలి ల్యాండ్. ఎక్కడున్నావు? అరే ఒక నిమిషం లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? లవ్ గురు, నువ్వెవర్రా? షీటీం. అంతే సార్. ఓకే సార్. చీటీమా? అయితే ఇలా అయిపోయి ఆడుకోండి. అబ్బా, సార్ యాక్చువల్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ 2 acre ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ సార్. ఎస్ఐ గారి కూతుర్నే పడగొట్టమని చెప్పా ఉంటగా సార్. ఎస్ఐ గారి కూతురికి ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఏంటి సంబంధం సార్? చంటే అమ్మాయికి ఏం చెప్పమన్నారా? అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ చెప్పు, అప్పుడు అమ్మాయి వచ్చి నీ ఒళ్ళో వాలిపోద్ది అన్నాడు సార్. చిచి, దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ సార్. ఎస్ఐ గారి కూతురికి ఐ లవ్ యూ చెప్పమంటావా? అది ఎస్ఐ గారి కూతురా? కొంచెం బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళమండి బాబు. మొన్న కదా మీ వాడు 100 బళ్ళు సీజ్ చేశాడు. ఇంకా రాలేదేంటప్పా? సత్బాబు గారు, బస్ స్టాప్ వచ్చానండి. కస్టమర్లు ఎక్కడ? మరి ఇదంతా అయిపోతే నైట్ సక్సెస్ పార్టీ ఉంది కదా? ఏంటండి, ఉంది కదా? నాకైతే ఉంది, మరి నీకే లేడీ కానిస్టేబుల్ వస్తే గానీ చెప్పలేను. సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. అమ్మాయిలకి
కిడ్నాప్ చేసి ఎక్కడ పంపిస్తున్నావు? ఏం చేస్తున్నావు? కిడ్నాప్ సార్ మీ లవ్ గురించి సార్ హాయ్ 1 minute. ఇక్కడ స్కోడా షోరూమ్ ఎక్కడుంది? సాల్టా స్వీటా ఇవాళ పొద్దున్నే నేను మా బావగారు తాగాం ఇక్కడే చాలా బాగుంటుంది నువ్వు తీసుకెళ్ళి పదండి స్టాప్. ఈ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, మనం చంపేపోతే బెటర్. చూడండి సార్ ఎలా కొడుతున్నారు చూడండి. ఏంటి సార్ ఈఫ్టీసింగా? టీసింగా ఎవరమ్మా మీది? అదేంటి బబ్లు గారు? బబుల్ ఐడి కార్డు మీద పేరు చూసి చెప్పినంత ఈజీ అనుకుంటున్నావురా? ఆడపిల్ల ఏడిపిసి తప్పించుకోవాలంటే అదేంటి మీరు చెప్పినట్టే కదా సార్. నేను అదే చెప్తున్నాను రా, పోలీసులు అదే చెప్తున్నారు, మహిళా మండలి కూడా అదే చెప్తుంది. ఆడపిల్ల ఏడిపించడం తప్పు కదరా అని. అయినా మీరు మారేంట్రా సార్? ఈ నవ్వుతాను సార్. బబ్లు గారు